రాజన్న సినిమాలో నంది అవార్డు వస్తుందని ముందే ఎక్స్పెక్టేషన్ ఉండేనా సార్ మీకు? లేదమ్మా, నాకు అసలు ఏమీ లేదు. ఎందుకంటే నాతో పాటు 5 పోటీ పడ్డారు, 4 పోటీ పడ్డారు. ఇప్పుడు శ్రీరామరాజ్యంలో అకే నాగేశ్వరరావు గారు వాల్మీకి, ఆయన పెద్ద కాంపిటీషన్. తర్వాత అయ్యో ఐదో సినిమా, అయ్యారో ఐదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే బాలసుబ్రహ్మణ్య గారు, కె విశ్వనాథ్ గారు, ఆ నలుగురు, నేను 5 మందికి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాంపిటీషన్ ఉంది. మీ జీవితంలోనే టఫెస్ట్ కాంపిటీషన్ సార్ కాంపిటీషన్. తర్వాత ఎవరో ఒక రిపోర్టర్, సినిమా రిపోర్టర్, ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే రాజన్నలో చేసిన సాంబయ్య క్యారెక్టర్ చేసిన అతను సమ్మిడి గాంధీకి ఇవ్వాలన్నారట. మిగతా 11 మంది కూడా ఓకే అన్నారు. నాకెలా తెలిసింది, నాకెవరు తెలియదు కదా యాక్చువల్గా. ఎస్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు కదా, కెమెరామెన్, ప్రొడ్యూసర్ కూడా, ఆయన చైర్మన్ దానికి కమిటీకి. నాకు తెలిసిన తర్వాత ఆయన అడ్రస్ తీసుకుని ఇంటికి వెళ్ళాను, స్వీట్ తీసుకుని వెళ్ళి, నమస్కారం సార్ అంటే, మీరు రాజ్యంలో చేసిన మీరే కదా అన్నాడు. అవును సార్, నాకు నంది అవార్డు వచ్చింది కదా, మిమ్మల్ని కలిసి వాళ్ళు థ్యాంక్ చెప్దామని వచ్చారంటే, నాకు థ్యాంక్ చెప్పాల్సిన అవసరం ఏమి లేదండి, పలానా రిపోర్టరు ఆయన మీ పేరు చెప్పాడు, మిగతా 10 మంది ఓకే అన్నారు, 12వ వాడు నేను కూడా ఓకే అన్నాను, ఇంకేం లేదు, ఈ కాంపిటీషనే లేదండి అన్నాడు. నాకు చాలా ఆనందం అనిపించింది. అయితే నాకు నంది అవార్డు వచ్చినట్టు టీవీ చూస్తుంటే టీవీలో స్క్రోలింగ్ వచ్చింది, నంది అవార్డు అనౌన్స్ చేశారు. దాంట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాజన్న సినిమాలో సాంబయ్య పాత్ర సమ్మిడి గాంధీ అని, కానీ ఒకసారి నాకు చాలా సంతోషం అనిపించిందమ్మా. అప్పటి వరకు నాకు తెలియదు. ఈ సాంబయ్య క్యారెక్టర్ గురించి చెప్పండి సార్. అంటే మీరు దాన్ని ఎట్లా ఉంటబట్టించుకున్నారు, అంటే అంత న్యాచురల్ గా ఎంత హోంవర్క్ చేసినారు? ఎందుకంటే ఇక మీకు చిరస్థాయిలో నిలిచిపోయేదంటే ఇప్పటి వరకు అయితే ఆ క్యారెక్టర్, దాని గురించి కొంచెం చెప్పండి. అంటే ఏముందంటే యాక్చువల్గా అయితే ఆ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసేటప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు చాలా మందిని చూశారమ్మా, దాదాపు ఒక 25 మందిని ఇంటర్వ్యూ చేశారు. ఆయన నచ్చకపోతే ఆయన దగ్గర కేఎల్ ప్రసాద్ గారిని ఒక ఆయన ఉంటాడు, రైటర్, ఆయన కూడా నాకు ఇట్లా క్యారెక్టర్ కావాలి, సాంబయ్య క్యారెక్టర్కి అది డిగ్నిఫైడ్గా ఉండాలి, కాకపోతే బక్క రైతు అంటే పిఎల్ నారాయణ లాగా ఉండాలి, స్టేజ్ ఆర్టిస్ట్ అయి ఉండాలి, నాకు సెలెక్షన్ స్టేజ్ ఆర్టిస్ట్ కావాలి. స్టేజ్ ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం ఆయనకి, కావాలి ఎవరిని తింటే చెప్పాయి అంటే, ఆయన అంట సార్ సమ్మిడి గాంధీ అని అతను నాటకాలు వేస్తుంటాడు, ఆయన నాటకాలు నేను చూస్తుంటాను, అతనైతే మీరు చెప్పిన ఇవైతే ఆయనకి సరిపోతాయి, మరి పిలవమంటే పిలుస్తానంటే పిలవమన్నా అంట. నేను 2 గంటలకు ఓ రోజు నేను తిని పడుకుంటే ఫోన్ చేశాడు ప్రసాద్ గారు ఫోన్ చేసి, కానీ ఎక్కడ ఇంట్లో ఉన్నాయండి, మీరు అర్జెంటుగా అన్నపూర్ణ స్టూడియోకి రండి అన్నాడు. నేనేం మాట ఎందుకు అడగల, వెళ్ళా అన్నపూర్ణ స్టూడియోకి. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఉన్నారు, విజయేంద్ర ప్రసాద్ గారు, కేఎల్ ప్రసాద్ గారు, కీరవాణి గారు, తర్వాత ఆదుర్తి రవి గారు అని కోడేటరు, ఆదుర్తి సుబ్బారావు గారు తమ్ముడు కొడుకు, చైతన్య అని ఇంకొక ఆయన, మొత్తం అంతా కూర్చున్నారు. ఈయనే సార్ అని పరిచయం చేశారు. నీ ఎంత, నువ్వు వెయిట్ ఎంత అని అడిగాడు ఆయన. 80 కిలోలు సార్ అన్న. ఓకే, ఒక 5 కిలోలు తగ్గలవా 20 రోజుల్లో? 20 రోజుల్లో తగ్గుతాను సార్ అని చెప్పా. ఆయనకి డైలాగులు ఇవ్వండియా, సీన్ ఇవ్వండి అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకొచ్చి సీన్ ఇచ్చాడు నాకు. నువ్వు 1 గంటలో ఆ డైలాగులు చెప్పబోయా అన్నాడు. నేను వెళ్ళా స్కూటర్ స్టాండ్లో కూర్చొని డైలాగులు చదువు 10 నిమిషాలు వెళ్ళి సార్ చెప్తాను సార్ అన్న. 10 నిమిషాలు ఓన్ అయిందండి. ఓన్ సార్ అని చెప్పాను. చెప్పమని చెప్పేశా. బాగుందయ్యా, తెలంగాణ స్లాంగ్లో చెప్పన్నాడు. ఒకసారి అనుకుని చెప్తాను సార్ అన్న. సరే ఓకే, 2 నిమిషాలు టైం ఇచ్చారు, అనుకుని తెలంగాణ స్లాంగ్లో చెప్పా. ఈ సీను అక్కడ గుడిసి ఉంది, ఇక్కడ జమీందారు ఆవిడ వస్తుంది, వాళ్ళని చూసుకుంటూ చెప్పబోయా అన్నాడు. అక్కడ వీడియో తీస్తామన్నారు, అక్కడ గుడిసి ఉన్నట్టు, నా పిల్ల ఉన్నట్టు, ఇక్కడేమో జమీందారు ఉన్నట్టు, అంతా అలా చేసుకుని చెప్పేశాను. చాలా బాగుందయ్యా, ఓకే ఒక పని చేయి, గడ్డం పెంచుకుని 5 కిలోలు తగ్గి 20 రోజుల తర్వాత రావయ్యా నువ్వు వేషం ఇస్తానన్నాడు. ఈ 5 కిలోలు తగ్గపోతే మాత్రం వేషం లేదని చెప్పాడు ఆయన. సరే వచ్చిన తర్వాత 20 రోజులు తిండి మానేసి మొత్తానికి బాగా తగ్గి గడ్డ పెంచుకెళ్ళా. చూడగానే చైతన్యం రైటర్ అన్నాడు. అదిగో ప్యాంటు షర్ట్లో ఉంటే సాంబ వేస్తారా అన్నాడు. అని అడిగి ఓకే అనుకున్నా నేను. వెళ్ళగానే చూసి ఓకేనా నీ క్యారెక్టర్ ఓకే, మిగతా విషయాలు మాట్లాడుకో మేనేజర్తో అన్నాడు. సరే వీళ్ళు ఓకే అన్నారు సార్, మరి అంటే ఎంత తీసుకుంటారు ఏంటి అన్నాడు. నేనేం తీసుకోనండి, మేము మామూలుగా మీరు ఎంత ఇస్తే అంత. ఆ విధంగా సెలెక్ట్ చేశారు. అప్పుడు కూడా నెలకు 10,000 చొప్పున ఇచ్చారు నాకు అన్నపూర్ణ స్టూడియోలో. 1 ఇయర్ నడిచింది. నేను చేసింది 40 రోజులు, కానీ 1 ఇయర్ సినిమా నడుస్తున్నంతకాలం నెలకు వచ్చేవాడు నాకు టీడీఎస్ కట్ చేసి 9 నాకు వచ్చేస్తా ఉండేది అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు. ఆ విధంగా చేయటం, ఆ సినిమా చాలా బాగా సక్సెస్ అవటం,
నాకు 6 నంది అవార్డులు వచ్చినాయి అమ్మ. దాంట్లో 6 నంది అవార్డులు వచ్చినాయి. నాగన్య గారికి వచ్చింది, నాతో చేసిన యానీకి వచ్చింది. పాట అవని అమ్మ అవని ఆ పాటకు వచ్చింది. పాట రాసిన శివదత్త గారికి వచ్చింది. తర్వాత పాట పాడిన అమ్మాయికి వచ్చింది. ప్రొడక్షన్ కూడా వచ్చింది. 6 అవార్డులు వచ్చినాయి.